నిర్మల్ జిల్లా బైంసాలోని మిషన్ భగీరథ సమీపంలో అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా బంధించిన 7 అడవి పందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారంతో స్థావరాన్ని గుర్తించి దాడులు చేశారు. అడవి పందులను పట్టుకున్న 8 మంది వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ కింద నిర్ణీతులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమాచార ప్రకారము బైన్సా గ్రామ శివారి యందు ఒక కుట్టం నందు అక్రమంగా అటవీ పందులను రవాణా చేస్తున్నారని సమాచారం అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి చూడగా మాకు ఒక 8 మంది స్మగ్లర్స్ మరియు వారితో పాటు ఒక 7 అటవీ పందులు ఒక కుట్టం యందు ఉన్నవి. వాటిని సీజ్ చేసి వారిని అటవీ కార్యాలయం బైన్సాకు తరలించి వారిపై కేసు బుక్ చేయడం జరిగింది. రేపు ఉదయం వారిని కోర్టు యందు హాజరుపరుస్తారు. మాకు అందిన సమాచార ప్రకారము బైన్సా గ్రామ శివారి యందు ఒక కుట్టం నందు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బైంసాలోని మిషన్ భగీరథ సమీపంలో అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా బంధించిన 7 అడవి పందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పక్క సమాచారంతో స్థావరాన్ని గుర్తించి దాడులు చేశారు. 8 మంది వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. బ్రాహ్మణి నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్ సమీపంలోని వేటగాళ్లు బంధించిన 7 అడవి పందులను అడవి శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పక్క సమాచారం మేరకు అడవి శాఖ అధికారులు పంప్ హౌస్ సమీపంలో దాచి ఉంచిన అడవి పందులను దాచి ఉంచిన స్థావరంపై దాడి చేయడంతో అక్కడ 7 అడవి పందులను అయితే అడవి శాఖ అధికారులు అయితే స్వాధీనపరుచుకున్నారు. అయితే అడవి శాఖ అధికారులు అడవి పందులను చేసుకుని ఏదైతే వేటగాళ్ళు ఉన్నారో 8 మంది వేటగాళ్ల పైన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. వీరిపైన కేసు నమోదు చేసి చేసే పరిస్థితి కనబడుతుంది. బ్రాహ్మణి అయితే శ్యామ్ చెప్పండి, వీరు గతంలో కూడా నిందితులు అడవి పందులను ఇలా పట్టుకోవడం జరిగిందా? ఇప్పుడే మొదటిసారి పట్టుకొని వాళ్ళని బంధించారా? అయితే వేటగాళ్ళు ఎప్పుడైనా కూడా అడవి పందులను కావచ్చు, అదేవిధంగా వన్యప్రాణులు ఏవైతే జింకలు అలాంటివి ఉంటాయో వాటి కూడా పట్టుకొని వాటి మాంసంను విక్రయించే పనిలో ఉంటారు. అయితే గతంలో కూడా వీళ్ళు అదే పని చేస్తున్న నేపథ్యంలో కూడా అనేక సార్లు వీరిపైన కేసులు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా వేటగాళ్ళు మాత్రం అడవి పందులను కావచ్చు, అదేవిధంగా వన్యప్రాణులను పట్టుకొని వాటి మాంసాన్ని విక్రయించే పని చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే నిన్న పక్క సమాచారం మేరకు అడవి శాఖ అధికారులు మాత్రం అడవి పందులను దాచి ఉంచారో ఆ స్థావరంపై దాడి చేసి అడవి పందులను స్వాధీనపరిచిన పరిస్థితి కనబడుతుంది. బ్రాహ్మణి. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.